హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీషోలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బయట మార్కెట్లో కానీ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ శారీస్ని అయితే తీసుకున్నాను. అండ్ ఈ కట్ వర్క్ శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అండ్ డిఫరెంట్ మోడల్స్లో అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి క్రష్డ్, జార్జెట్, చిఫాన్, ఆర్గంజా, ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ శారీస్ అన్నీ కూడా 400 to 900 బిలోనే ఉన్నాయి. సో గైస్, నా ఛానల్లో శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ, కుర్తీస్, ఇలా అన్ని ప్రోడక్ట్స్ పైన జెన్యూన్ రివ్యూస్ ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సో నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మిగతా వీడియోస్ అన్నీ చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్ పైన జెన్యూన్ రివ్యూని అయితే కమెంట్ రూపంలో అయితే ఇవ్వండి. సో మీషోలో మనకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలి అంటే మేము చూపించే లింక్స్తో ఓపెన్ చేస్తేనే మీకు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. లేదంటే మీషోలో నార్మల్గా 3-4 టైప్స్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు. సో మనం ఏ సెల్లర్ దగ్గర ఎక్కువ రేటింగ్ ఉన్నది అని చూసుకొని వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకుంటే మాత్రమే మనకి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. సో ఈరోజు అయితే నేను చూపించే శారీస్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఈ శారీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కోడ్స్ కూడా డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాను. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ లింక్స్ని యూస్ చేసి పర్చేస్ చేయండి. సో మన ఫస్ట్ శారీ అయితే చూద్దాము. ఈ శారీ అయితే చాలా బాగుంది అండ్ ఈ శారీకి మెయిన్ హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అని చెప్పొచ్చు. సో బ్లౌజ్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. డిజైన్ కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఇచ్చారు అండ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా చేశారు అండ్ మంచి ఫినిషింగ్ ఇచ్చారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మిచూలో ఇచ్చారు. సో మంచి షైనీ లుక్ అయితే ఉంది. సో ఇదే బ్లౌజ్ని మనం డిఫరెంట్ డిజైన్స్లో స్టిచ్ చేయించవచ్చు. నేను వాటిని కూడా రిఫరెన్స్ పిక్స్ అయితే ఇస్తాను. అండ్ ఈ బ్లౌజ్ అయితే మనం ఇదే శారీ పైన కాకుండా ఇంకా వేరే ప్లెయిన్ శారీస్కి కానీ, పట్టు శారీస్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ శారీ వచ్చేసి ఆర్గాంజా శారీ. సో ఆర్గాంజా అంటేనే కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ ఈ శారీ అయితే కొంచెం సాఫ్ట్ ఉంది. అండ్ ఈ శారీ బార్డర్ డిజైన్ వచ్చేసి యారీ ఎంబ్రాయిడరీ కట్ వర్క్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కట్ వర్క్లోనే ఇచ్చారు అండ్ పళ్ళు పార్ట్ కూడా సేమ్ కట్ వర్క్లోనే ఇచ్చారు. సో ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి షైనింగ్లో ఉంది శారీ మొత్తం కూడా. సో ఓవరాల్గా ఈ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది, వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. కలర్ కూడా మంచి మెహందీ గ్రీన్లో ఇచ్చారు. సో ఇందులో అయితే సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది. అండ్ శారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్లు ఇచ్చారు. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 83 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే 100% తీసుకోండి, చాలా మంచి క్వాలిటీలో ఉంది. సో సెకండ్ శారీ చూద్దాము. ఈ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ మల్టీ కలర్ ప్యూర్ జార్జెట్ శారీ అండ్ ఈ శారీకి కూడా మెయిన్ హైలైట్ వచ్చేసి బ్లౌజే. సో బ్లౌజ్ డిజైన్ అయితే చాలా యూనిక్గా ఇచ్చారు. నార్మల్గా అన్ని బ్లౌజెస్కి హ్యాండ్స్కి హెవీ వర్క్ ఇచ్చి నెక్కి అయితే తక్కువ డిజైన్ ఇస్తారు, బట్ ఈ బ్లౌజ్కి అయితే డిఫరెంట్గా నెక్కి ఆల్ ఓవర్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి హ్యాండ్స్కి అయితే ప్లెయిన్ జార్జెట్ పీస్ ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ని అయితే మనం బోట్ నెక్ విత్ పఫ్ హ్యాండ్స్లో స్టిచ్ చేపిస్తే లుక్ అయితే బాగుంటుంది అండ్ ఎంబ్రాయిడరీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో శారీ చూద్దాం. శారీ వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ శారీ విత్ బార్డర్ కట్ వర్క్ ఆరీ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్లో ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఇచ్చారు అండ్ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ శారీ లెంత్ వచ్చేసి 5.8 మీటర్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 425 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే 100% తీసుకోండి. అకార్డింగ్ టు ద ప్రైస్ క్వాలిటీ ఈజ్ టూ గుడ్ అండ్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో నేనైతే ప్రీవియస్ శారీ విడ్త్ అయితే కొంచెం తక్కువ అని అనిపించింది. సో ఈ శారీతో ఆ శారీని కంపేర్ చేసి చూస్తే నాకైతే సేమ్ ఉంది. సో నా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సెలబ్రిటీ వేర్ శారీ. సో ఈ శారీ అయితే ప్యూర్ వైట్ కలర్ జార్జెట్ ఫ్యాన్సీ శారీ. ఈ శారీ బార్డర్ డిజైన్ వచ్చేసి మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీలో ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్లోనే ఇచ్చారు.
సో బార్డర్ డిజైన్ అయితే చాలా నీట్ ఫినిషింగ్లో ఇచ్చారు. అండ్ నేను ఈ శారీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ డిస్ప్లేలో ఉన్న పిక్ చూసి తీసుకున్నా. బట్ చాలా డౌట్ ఉండే బ్యాడ్ క్వాలిటీలో వస్తుంది అనేసి. బట్ నాకైతే చాలా మంచి క్వాలిటీలో ఇచ్చారు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ సీ బ్లూ కలర్లో ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అని మెన్షన్ చేశారు. బట్ ప్యూర్ కాటన్లా అయితే లేదు. బట్ ఈ శారీకి అయితే మనం శారీ బ్లౌజే కాకుండా నార్మల్గా ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అయితే మనకి సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 518 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో అకార్డింగ్ టు ద ప్రైస్ క్వాలిటీ ఈజ్ గుడ్. అండ్ నేనైతే వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో మన 4th శారీ చూద్దాము. ఈ శారీ అయితే మోస్ట్ ట్రెండింగ్ శారీ ఇన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పొచ్చు. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. యాష్ అండ్ మెరూన్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ ఈ శారీ మెయిన్ హైలైట్ కూడా బ్లౌజ్ అనే చెప్పొచ్చు. సో బ్లౌజ్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ పార్ట్ మొత్తం నార్మల్ ఫ్లవర్స్తో అక్కడక్కడగా డిజైన్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. సో నేనైతే ప్రీవియస్ బ్లౌజ్ పీస్తో ఈ బ్లౌజ్ పీస్ని కంపేర్ చేశాను. సో లెంత్ ఎలా ఉంటుంది అనేసి. సో నాకైతే సేమ్ 80 సెంటీమీటర్సే ఉంది 2 బ్లౌజ్ పీసెస్ కూడా. సో శారీ డిజైన్ వచ్చేసి బార్డర్ అయితే గోల్డెన్ జరీ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. విత్ కట్ వర్క్లో ఇచ్చారు. అండ్ శారీ మొత్తం గోల్డెన్ కలర్ ఫాయిల్ ప్రింట్లో లైన్స్ డిజైన్లో ఇచ్చారు. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ అని ఇచ్చారు. బట్ నాకైతే చిఫాన్లా అనిపించింది. సో శారీ ప్రింట్ పోతుంది అని చాలామందికి డౌట్ వస్తుంది. సో మనం రఫ్గా వాష్ చేస్తే పక్కా పోతుంది. సో ఇలాంటి ప్రింట్ ఉన్న శారీస్ని కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. సో ఓవరాల్గా ఈ శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ శారీ లుక్ కూడా చాలా బాగుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 822 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో అకార్డింగ్ టు ద ప్రైస్ క్వాలిటీ ఈజ్ టూ గుడ్. అండ్ నేనైతే వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే 100% తీసుకోండి. సో మన లాస్ట్ శారీ అయితే చూద్దాము. సో ఈ శారీ వచ్చేసి డిజైనర్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ మల్టీ కలర్ జార్జెట్ క్రష్డ్ శారీ. సో శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ వాయిలెట్ కలర్లో ఇచ్చారు. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. సో ఈ శారీ వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు. అండ్ ఈ శారీకి బార్డర్ డిజైన్ వచ్చేసి సీక్వెన్స్ చెమ్కీ వర్క్లో ఇచ్చారు. అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా సేమ్ చెమ్కీ వర్క్లోనే ఇచ్చారు. బట్ నెక్ వరకే ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే ప్లెయిన్ హ్యాండ్స్ ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ని కూడా మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే బోట్ నెక్ విత్ పఫ్ హ్యాండ్స్ లేదా బెలూన్ హ్యాండ్స్లో స్టిచ్ చేపిస్తేనే బాగుంటుంది. అండ్ శారీకి బార్డర్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఫుల్ వర్క్లో ఇచ్చారు కంప్లీట్గా. అండ్ పైన బార్డర్ అయితే పళ్ళు పార్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి సేమ్ కింది బార్డర్ ఎలా ఉందో సేమ్ అలానే పైన బార్డర్ ఇచ్చారు. అన్ని శారీస్కి కూడా అలానే ఇచ్చారు. సో డిజైన్ అయితే సో నాకు ఈ శారీని చూస్తూ ఉంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఇలా చెమ్కీ వర్క్తో శారీస్ వచ్చేవి. సో మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ మోడల్ అన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయని అనిపిస్తుంది. సో ఇదైతే క్రష్డ్ శారీ చాలా వెయిట్ ఉంది. సో హెవీ వెయిట్ శారీ అని చెప్పొచ్చు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 901 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ శారీ లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ ఇచ్చారు. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో శారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్కి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. 100% రికమెండెడ్ శారీ అండ్ 100% పార్టీ వేర్ శారీ. అండ్ నేను చూపించిన ఈ అన్ని శారీస్ కూడా మనం శారీస్ లానే కాకుండా డ్రెస్సెస్లా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ప్రతి శారీని కన్వర్ట్ చేయొచ్చు. సో గైస్ ఫైనల్గా ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.